వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హాయ్ అండి ఎవ్రీవన్. సో టెలిగ్రామ్ ఛానల్ ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే జాయిన్ అవ్వండి. సో ప్రీవియస్ క్లాసెస్ అన్ని పీడిఎఫ్స్ అన్ని కూడా దీంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఛానల్ నేమ్ వచ్చేసి మనకి టెలిగ్రామ్లో గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్. సో అలాగే మా ఛానల్కి సంబంధించి జీజేపీ తెలుగు ఆండ్రాయిడ్ యాప్ ఉంది. సో దీన్ని కూడా ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందులో పెయిడ్ క్లాసెస్ ఉంటాయి అర్థమెటిక్ సంబంధించి. సో ఇందులో అప్రాక్సిమేట్గా 90 అవర్స్ క్లాస్ ఉంటుంది. సో క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి, అలాగే తెలుగులో కూడా ఉంటుంది. సో చూసుకొని జాయిన్ అవ్వండి, జాయిన్ అయ్యే వాళ్ళు. సో మనం ఇంకా క్లాస్లోకి వెళ్తే, సో ఆల్రెడీ మనం కొన్ని అంతర్జాతీయ సంస్థల గురించి ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో ఈరోజు ఇంకా రిమైనింగ్ కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. సో వాటి గురించి కూడా ఈరోజు కంప్లీట్ చేసేద్దామండి. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, ఐసిపిఓ అంటాం దీన్నే, ఇంటర్పోల్ అని కూడా అంటాం అన్నమాట. ఓకే, దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1923లో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్, ఇంటర్పోల్ యొక్క హెడ్ క్వార్టర్స్ లయోన్, ఫ్రాన్స్లో ఉన్నటువంటి లయోన్స్లో ఉందన్నమాట. సో ఇందులో 194 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. సో దీంట్లో 1923లో మనకి అంతర్జాతీయ పోలీస్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. 1923లో అంతర్జాతీయ పోలీస్ కమిషన్. సో దీన్నే, ఈ అంతర్జాతీయ పోలీస్ కమిషన్ని 1956లో ఏం మార్చారు అంటే ఇంటర్పోల్గా మార్చడం జరిగింది. రైట్. సో ఇంకొకటి ఏంటి అంటే 1996లో ఐక్యరాజ్య సమితి ఉంది కదా, యుఎన్ఓ. సో యుఎన్ఓలో ఉన్నటువంటి జనరల్ అసెంబ్లీ. సో నిన్నటి క్లాస్లో మనం వీటి గురించి క్లియర్ కట్గా చూసాం, జనరల్ అసెంబ్లీ అంటే ఏంటి అని. సో ఈ జనరల్ అసెంబ్లీలో ఈ ఇంటర్పోల్కి జస్ట్ ఒక పరిశీలక హోదా కల్పించడం జరిగింది ఈ అంతర్జాతీయ సంస్థకి. ఓకే, సో ప్రారంభంలో దీని మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండేది అంటే వియన్నాలో ఉండేది, ఆస్ట్రియాలోని వియన్నాలో ఉండేది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, ఫ్రాన్స్లోని లయోన్స్ పట్టణంలో ఉందన్నమాట. రైట్. సో ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. దీన్నే తెలుగులో సేమ్ ఇదే అంటారండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అనే దీన్నే మెయిన్గా ఇంటర్పోల్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్, సెకండ్ వన్, ఐఏఈఏ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో దీన్ని ఏమంటారు తెలుగులో అంటే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ. సో ఇక్కడ తెలుగు వర్డ్స్ ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు ఉంటే నోట్ డౌన్ చేసుకోండి. దీన్నే ఏమంటారు తెలుగులో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఆస్ట్రియాలోని వియన్నా. దీన్ని 1957లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఇందులో ఏంటి అసలు ఈ సంస్థ ఏం చేస్తుంది మనకి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటే అటామిక్ ఎనర్జీ ఉంది కదా. సో ఈ అటామిక్ ఎనర్జీని ఓన్లీ శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించాలి అనేది దీని యొక్క మెయిన్ కర్తవ్యం అన్నమాట. ఓకే, సో ఇంకొకటి, ఈ ఐఏఈఏ మాజీ అధ్యక్షులు ఐసన్ హోవర్. సో అతని పేరేంటి అంటే ఐసన్ హోవర్. సో ఇతని యొక్క సూచనల మేరకే ఇది ఏర్పాటు చేయబడింది అనమాట. ఈ సంస్థ ఎవరి సూచనల మేరకి అంటే ఐసన్ హోవర్ యొక్క సూచనల మేరకు ఏర్పాటు చేశారు. సో ఇంకొకటి ఏంటంటే 2005లో దీనికి నోబెల్ బహుమతి అనేది లభించింది. ఈ సంస్థ యొక్క అధ్యక్షుడికి నోబెల్ శాంతి బహుమతి లభించింది అనమాట, నోబెల్ పీస్ ప్రైజ్ 2005లో. అప్పట్లో ఉన్నటువంటి అధ్యక్షులు ఎవరు అంటే ఎల్ బరాది. రైట్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హెడ్ ఎవరు దీనికి, ఐఏఈఏ హెడ్ ఎవరు అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో అతని పేరు రఫెల్ గ్రోసీ. ఇతను ప్రెసెంట్ ఉన్నటువంటి హెడ్. అండ్ నెక్స్ట్ ఐసిఆర్సి, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్. సో ఇది దీని యొక్క మెయిన్ సింబల్ ఐసిఆర్సి. సో ఇది మనకి ఎక్కడ ఉంది, జెనీవాలో ఉంది. సో స్విట్జర్లాండ్లోని జెనీవా. సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1863. సో ఫిబ్రవరి 17, 1863. సో ఈ రెడ్ క్రాస్ సంస్థ అనేది ఫార్మేషన్ అయ్యింది మాత్రం 1863, బట్ అధికారికంగా అమల్లోకి వచ్చింది మాత్రం 1864 అనమాట. ఓకే, సో దీన్ని ఎవరు స్థాపించారు ఈ ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ అనేది అంటే హెన్రీ డ్యునాంట్. ఓకే, సో ఇతను వచ్చేసి మనకి స్విట్జర్లాండ్ దేశం యొక్క మానవతావాది, అలాగే తొలి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అనమాట. 1901లో అతని పేరేంటి, హెన్రీ డ్యునాంట్. ఓకే, సో ఇతనే ఈ సంస్థని స్థాపించిన వ్యక్తి.
అలాగే ఈ సంస్థ యొక్క నినాదం ఏంటి, మోటో ఏంటి అంటే చారిటీ ఇన్ వార్, అంటే యుద్ధంలో సేవ అని చెప్పి తెలుగులో అర్థం. సో మెయిన్ గా ఈ సంస్థ ఏం చేస్తుంది అంటే ఎక్కడైతే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయో అంటే డిజాస్టర్స్, సో ఇలాంటివన్నీ సంభవించినప్పుడు అక్కడ బాధితులకి ఉచితంగా, పేషెంట్స్ కి ఉచితంగా వైద్య సేవలు అనేది అందిస్తుంది అనమాట ఈ ఐసిఆర్సి అనేది. ఓకే, సో ముస్లిం దేశాల్లో ఈ సంస్థని ఏమని పిలుస్తున్నారు అంటే రెడ్ క్రీసెంట్ అని పిలుస్తున్నారు. సో ఈ సంస్థ చేసినటువంటి సేవకు గాను నోబెల్ ప్రైజ్ అనేది 3 సార్లు లభించింది. అది మనకి 1917, 1944, 1963 ఈ సంవత్సరంలో 3 సార్లు నోబెల్, అది కూడా ఏ ప్రైజ్ అంటే పీస్ ప్రైజ్ అనేది లభించింది అనమాట 3 టైమ్స్. ఓకే, సో ఇది మెయిన్ గా. సో అలాగే ఈ సంస్థని, రెడ్ క్రాస్ సంస్థని హ్యుమానిటేరియన్ లా కమిషన్ గా కూడా పిలుస్తారనమాట. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది మనకి జెనీవాలో ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఐసిఆర్సి యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే పీటర్ మోరోర్. సో నెక్స్ట్ వన్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. సో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి యూకేలోని, యునైటెడ్ కింగ్డమ్లోని లండన్లో ఉంది. రైట్, సో ఇది ఎప్పుడు ఫార్మేషన్ చేశారు అంటే 1961లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది ఏం చేస్తుంది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటే ప్రొటెక్టింగ్ హ్యూమన్ రైట్స్ అన్నమాట. సో హ్యూమన్ రైట్స్ ని కాపాడేది ఏది అంటే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. సో దీన్నే తెలుగులో దేని ఏమంటారు అంటే మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ కృషి చేస్తుంది అనమాట. ఓకే, సో ప్రెసెంట్ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే కుమి నైడో. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రెసెంట్ సెక్రటరీ జనరల్ కుమి నైడో. రైట్, సో ఈ సంస్థని ఎవరు ప్రారంభించారు అంటే బ్రిటన్కి చెందినటువంటి పీటర్ బెన్సన్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. సో ప్రీవియస్ దాంట్లో ఒకటి మర్చిపోయామండి. సో పాయింట్ ఏంటి అంటే మనకి 1977, సో ఈ సంస్థ యొక్క కృషికి గాను 1977లో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థకి లభించింది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. సో ఇది మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ లుసానే, స్విట్జర్లాండ్ లోని లుసానేలో ఉంది. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1894లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది ఏం చేస్తుంది ఈ సంస్థ మెయిన్ గా అంటే దీని ముఖ్య ఉద్దేశం ఒలింపిక్ క్రీడలు ఉన్నాయి కదా, ఒలింపిక్ గేమ్స్. సో ఒలింపిక్ క్రీడల్ని క్రమం తప్పకుండా నిర్వహించడం దీని యొక్క మెయిన్ కర్తవ్యం అన్నమాట. సో మనకి ఒలింపిక్ గేమ్స్ ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు, ఎవ్రీ 4 years కి ఒకసారి ఈ ఒలింపిక్ గేమ్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాళ్ళే కండక్ట్ చేస్తారు అనమాట. సో దీని యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి అంటే ఫ్రెంచ్ అలాగే ఇంగ్లీష్. సో ప్రెసెంట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే థామస్ బాచ్. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఐఈఏ. ఓకే, సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్ లోని ప్యారిస్. సో దీన్ని 1974లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇదేంటి అంటే మనకి ఎనర్జీ ఏజెన్సీ ఇది. సో శక్తికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎనర్జీకి సంబంధించి చమురు అలాగే ఇతర ఇంధనాలు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా సంక్షోభం రాకోకుండా చూసుకోవడం, ఒకవేళ వస్తే వాటికి పరిష్కారం ఎలా చేయాలి, సో ఇవన్నీ కూడా ఈ సంస్థ చూసుకుంటుంది అనమాట ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. సో చమురు అలాగే ఇంధనాలు, సో వాటిని స్కేర్సిటీ లేకుండా చూసుకోవడం, ఒకవేళ స్కేర్సిటీ వస్తే అక్కడ ప్రాబ్లమ్స్ ఎలా పరిష్కరించాలి అనేది ఈ సంస్థ చూసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. సో దీన్నే మనం తెలుగులో ఏమంటాము అంటే అంతర్జాతీయ నేర న్యాయస్థానం. ఓకే, సో అంతర్జాతీయ నేర న్యాయస్థానం అన్నమాట ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఐసిసి. సో దీని హెడ్ క్వార్టర్స్ ది హేగ్, నెదర్లాండ్. సో ఇది మనకి 2002లో ఏర్పాటు అయ్యింది. సో ప్రెసెంట్ దీంట్లో 123 మెంబర్ స్టేట్స్ ఉన్నారు. 2019 వరకు కూడా 123 మెంబర్ స్టేట్స్. సో ఇది ఏం చేస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చూసుకుంటే ఇక్కడ యుద్ధానికి సంబంధించినటువంటి నేరాలు కానీ, ఓకే, సో ఇంకా ఎక్కడైనా కానీ మానవులకు జరిగేటటువంటి నేరాలను కానీ, అలాగే మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ ఒకవేళ ఉల్లంఘిస్తే దాన్ని ఎవరు విచారిస్తారు అంటే ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిసే చూసుకుంటుంది అనమాట. విచారించడం వరకు ఈ కోర్టే చూసుకుంటుంది. ఓకే, అలాగే దీంట్లో
ఈ ఐసీసీకి సంబంధించి విచారణ జరుపుతూ ఉంటారు కదా, సో దాన్ని ఎవరు స్టాప్ చేసే అధికారం ఉంటుంది అంటే మనకి యుఎన్ఓలో సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది కదా, భద్రతా మండలి. సో ఆ కౌన్సిల్ కి అధికారం ఉందన్నమాట. ఏంటి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు యొక్క విచారణను నిలిపివేసే అధికారం ఓన్లీ ఐక్యరాజ్య సమితిలోని సెక్యూరిటీ కౌన్సిల్ కి మాత్రమే ఉంటుంది. అది కూడా ఎందుకు అంటే అంతర్జాతీయ శాంతి భద్రతలకు ఒకవేళ ముప్పు గనుక వస్తే, ప్రమాదం ఉంటే ఇలాంటి విచారణ నిలిపివేసే అధికారం ఈ యుఎన్ఓలోని సెక్యూరిటీ కౌన్సిల్కి ఉంటుంది. రైట్. సో ఇంకొకటి, ఈ ఐసీసీలో టోటల్గా 18 మెంబర్స్ జడ్జెస్ ఉంటారండి, 18 మంది న్యాయమూర్తులు ఉంటారు. సో వీళ్ళని ఎవరు ఎన్నుకుంటున్నారు అంటే అసెంబ్లీ ఆఫ్ స్టేట్ పార్టీస్ ఎన్నుకుంటుంది అనమాట. ఈ న్యాయమూర్తులందరినీ కూడా అసెంబ్లీ ఆఫ్ స్టేట్ పార్టీస్ ఎన్నుకుంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ ఐసీసీ ఏర్పాటుపై ఒక అగ్రిమెంట్ అనేది చేయడం జరిగింది, అంటే ఏర్పాటు చేయాలని. కానీ దీంట్లో అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ, భారత్ కానీ, ఇండియా కానీ ఇటువంటి ఈ దేశాలన్నీ కూడా సంతకాలు అనేది చేయలేదన్నమాట. అంటే వాటిని వ్యతిరేకించింది అనమాట ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుని. రైట్. సో నెక్స్ట్ వన్, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో దీన్నే తెలుగులో మనం ప్రపంచ పర్యాటక సంస్థ అంటున్నాం. ప్రపంచ పర్యాటక సంస్థ. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ స్పెయిన్లోని మాడ్రిడ్. సో 1975లో దీన్ని స్థాపించడం జరిగింది. సో దీన్ని యునైటెడ్ నేషన్స్ WTOగా కూడా అంటారనమాట, అబ్రివేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో ప్రపంచవ్యాప్తంగా ఇది ఏం చేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు అంటే పర్యాటకులకి తగిన ఇన్ఫర్మేషన్ అనేది, అలాగే వాళ్ళకి సౌకర్యాలు అనేవి కల్పించడం ఈ సంస్థ యొక్క మెయిన్ విధి అన్నమాట. రైట్. సో నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. సో దీన్నే మనం తెలుగులో అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ, తెలుగులో అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ అంటాము. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కెనడాలోని మాంట్రియల్లో ఉంది. సో దీన్ని 1947లో ఏర్పాటు చేయడం జరిగింది. సో సివిల్ ఏవియేషన్ అంటే మనకేంటి, విమానాల గురించే కదా. సో వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి విమాన సర్వీసుల్లో అన్నమాట ఇది సమన్వయం చేసుకుంటుంది. రైట్. సో మెయిన్ కర్తవ్యం అయితే ఇది సివిల్ ఏవియేషన్ గురించి. అండ్ నెక్స్ట్ వన్, ఐపీసీసీ, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే. సో ఇది మనకి 1988లో ప్రారంభించారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా. సో స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. సో ఇదేంటి అంటే మెయిన్గా ప్రపంచంలో అన్నమాట వాతావరణ మార్పులకి ఏంటి రీజన్స్ ఏంటి, వాతావరణ మార్పులకు సంబంధించి ఏం రీజన్స్ ఉన్నాయి, సో మన మనుషుల ద్వారా జరిగేటటువంటి రీజన్స్ మెయిన్గా దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. సో మనుషుల ద్వారా వాతావరణంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేవన్నీ కూడా ఇది తీసుకుంటుంది అన్నమాట. సో మెయిన్ ఈ సంస్థే చూసుకుంటుంది. సో దీనిని WMO అలాగే UNEP ఈ సంస్థలు అన్నమాట ఈ ఐపీసీసీ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. WMO, UNEP. సో ఆల్రెడీ మనం ఈ సంస్థల గురించి నిన్నటి క్లాస్లో చూసాం. సో వాటి గురించి ఒకసారి మీరు ప్రీవియస్ క్లాస్లో కూడా చూడండి. ఓకే. సో ఐపీసీసీ చేసినటువంటి కృషికి గాను 2007లో అన్నమాట నోబెల్ పీస్ ప్రైజ్ అనేది లభించడం జరిగింది. ఓకే. సో అప్పట్లో ఆ టైంలో అధ్యక్షులు ఉన్నారు కదా, అతను ఎవరు అంటే ఆర్కే పచౌరి. ఓకే. సో ఆర్కే పచౌరి. అండ్ నెక్స్ట్ ఇతను వచ్చేసి ఎవరు, ఆర్కే పచౌరి అంటే ఒక భారత పర్యావరణవేత్త అనమాట, ఎన్విరాన్మెంటలిస్ట్. అలాగే 2007లో ఐపీసీసీ యొక్క చైర్మన్. సో వీళ్ళిద్దరికీ కలిసి ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అనేది అందుకోవడం జరిగింది. రైట్. సో ఇది ఐపీసీసీ గురించి. అండ్ నెక్స్ట్ నాన్ అలైన్డ్ మూవ్మెంట్. సో ఇక్కడ నుంచి మనం కొన్ని కూటముల గురించి చూద్దాం. నాన్ అలైన్డ్ మూవ్మెంట్. సో దీన్నే తెలుగులో ఏమంటున్నాము అంటే అలీనోద్యమ కూటమి. రైట్. సో నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అంటే అలీనోద్యమ కూటమి. సో ఇది మనకి 1961లో స్థాపించారండి, 1961. సో ఇప్పటికి ప్రెసెంట్ 120 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి దీంట్లో, 120 సభ్య దేశాలు. సో ఇవి అలీనోద్యమ కూటమిలో ఏ దేశాలు ఉన్నాయి అంటే మెయిన్గా
మనకి వరల్డ్ వార్ 2 జరిగింది కదా! సో, రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఏర్పడినటువంటి కొత్త స్వాతంత్ర్య దే దేశాలన్నమాట. సో, వరల్డ్ వార్ 2 తర్వాత కొత్తగా స్వాతంత్రం పొందినటువంటి దేశాలన్నీ కలిసి ఈ అలీనోద్యమ కూటమిగా ఏర్పడడం జరిగిందన్నమాట. ఓకే. సో, ఎందుకు అంటే వాళ్ళు అప్పట్లో ఉన్నటువంటి అగ్ర రాజ్యాలు ఉంటాయి కదా! సో, వాళ్ళ యొక్క పెత్తనానికి వీళ్ళు బానిసలు అవ్వకుండా కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలన్నీ వాళ్ళకు వాళ్ళగా స్వాతంత్రంగా ప్రకటించుకొని స్వాతంత్రం కోసం వాళ్ళకు వాళ్ళుగా సమానత్వం కోసం వాళ్ళకి న్యాయం జరగడం కోసం ఈ అలీనోద్యమ కూటమిగా ఏర్పడ్డాయన్నమాట. సో, ఇది దీని బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ. సో, దీంట్లో ఏంటి అంటే అసలు అలీనోద్యమంలో అలీన విధానం అంటే ఏంటి అంటే ఒక తటస్థ విధానం, ఒక కాన్స్టెంట్ విధానం అన్నమాట. ఓకే. సో, అలీన విధానం వాడినటువంటి మొట్టమొదటి పర్సన్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. సో, ఇది కూడా ఒక క్వశ్చన్ అండి. అలీన విధానం అనే పదాన్ని మొదట వాడిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. రైట్. సో, ఈ అలీన ఉద్యమ ఏర్పాటుకి మెయిన్ గా కృషి చేసింది ఎవరు? సో, ఇలాంటిది ఒక కూటమి నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ గా నాన్ అలైన్డ్ దేశాలుగా ఏర్పడడానికి కృషి చేసిన వాళ్ళు ఎవరు ఈ మూవ్మెంట్ కోసం అంటే అప్పటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ అండ్ నెక్స్ట్ యుగోస్లోవియా మార్షల్ అయినటువంటి జోసెఫ్ టిటో. సో, ఈ వ్యక్తి అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈజిప్ట్ కి చెందినటువంటి గామల్ అబ్దుల్ నాజర్. ఈజిప్ట్ కి చెందినటువంటి అబ్దుల్ నాజర్ అండ్ ఇంకొకరు వచ్చేసి ఫోర్త్ పర్సన్ ఇండోనేషియాకి చెందినటువంటి సుకర్నో. ఓకే. సో, వీళ్ళంతా కలిసి అలీనోద్యమ కూటమిగా ఏర్పడ్డారు. సో, ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు ఫిఫ్త్ వన్ సిరిమావో బండారు నాయకే శ్రీలంక పర్సన్. రైట్. సో, వీళ్ళంతా కలిసి అలీనోద్యమ ఏర్పాటుకి కృషి చేసిన వాళ్ళు అనమాట. అండ్ దీనికి సంబంధించి సమిట్స్ కూడా జరుగుతాయి. సో, ఫస్ట్ సమిట్ వచ్చేసి మనకి 1961లో బెల్గ్రేడ్లో జరిగింది. యుగోస్లోవియాలోని బెల్గ్రేడ్లో. ఈ సమావేశానికి అప్పట్లో 25 కంట్రీసే ఉన్నాయండి. సో, ఆ తర్వాత ఇప్పుడు మొత్తం 120 కంట్రీస్ రావడం జరిగింది. సో, ఇంకొకటి అసలు ఈ నాన్ అలైన్డ్ మూవ్మెంట్ కి మెయిన్ పునాది ఏంటి? ఏ సమావేశంలో దీన్ని ఏర్పాటు చేయాలి అనుకున్నారు అంటే బాండుంగ్ సమావేశం అన్నమాట. సో, సమావేశం పేరు కూడా ఇంపార్టెంట్ మనకి, బాండుంగ్ సమావేశం. సో, ఇది మనకి ఎప్పుడు జరిగింది అంటే 1955లో జరిగిందండి. సో, మెయిన్ గా దీనికి పునాది అయినటువంటి సమావేశం. ఆ తర్వాత సో ఇప్పటి వరకు మనకి 18 సమిట్లు జరిగాయి. సో, 17వది వచ్చేసి 2016లో జరిగింది. సో, ఇక్కడ మెయిన్ గా పాయింట్ ఏంటంటే ఎవ్రీ 3 ఇయర్స్ కి ఒకసారి ఈ సమావేశం అనేది జరుగుతుంది అనమాట. నాన్ అలైన్ మూవ్మెంట్ సమావేశం. సో, 2016లో జరిగింది. సో, అది మార్గరిటా దీవిలో అన్నమాట, వెనిజులాలో. నెక్స్ట్ 18th సమిట్ వచ్చేసి మనకి అజర్బైజాన్ లోని బాకులో జరిగింది అక్టోబర్ 25 to 26, 2019లో. లాస్ట్ ఇయర్ అజర్బైజాన్ లోని బాకులో జరిగింది 18th సమిట్. ఓకే. సో, నెక్స్ట్ మళ్ళీ ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత మనకి ఈ నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో, నెక్స్ట్ వన్ కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్. సో, చోగమ్ అంటాం దీన్ని. ఓకే. సో, చోగమ్. సో, దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1931లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో సభ్య దేశాలు టోటల్గా 54 కంట్రీస్. ఇందులో కామన్వెల్త్ అంటే పూర్వపు బ్రిటిష్ వలస రాజ్యాల కూటమి అన్నమాట. సో, దీంట్లో ఏ రాజ్యాలు ఉన్నాయి, అసలు ఏ కంట్రీలు ఉన్నాయి అంటే మనకి పూర్వము బ్రిటిష్ వలస రాజ్యాల కూటమినే ఈ కామన్వెల్త్ అంటున్నామండి. సో, దీంట్లో స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ప్రెసెంట్. సో, ఇది మనకి 1931లో ఏర్పాటైంది. సో, అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఈ కూటమి నుండి జింబాబ్వేని తొలగించడం జరిగింది. అండ్ పాకిస్తాన్ అయితే కామన్వెల్త్ నుండి 2 times బహిష్కరించబడింది అనమాట ఈ కంట్రీని. ఓకే. సో, కామన్వెల్త్ దేశాల యొక్క సదస్సులు అనేవి ఎవ్రీ టైం కూడా 2 years కి ఒకసారి జరుగుతాయి అన్నమాట. ఓకే. సో, 2018లో జరిగింది. సో, అది వచ్చేసి ఇప్పటి వరకు 25 సదస్సులు అనేవి జరిగాయి అన్నమాట, 25 సదస్సులు. సో, 2018 ఎప్పుడు జరిగింది అంటే మనకి ఏప్రిల్లో జరిగింది. సో, అది కూడా యూకే లండన్లో జరిగింది. రైట్. సో, నెక్స్ట్ 26th వచ్చేసి ఈ ఇయర్ 2020లో సో జూన్లో జరగబోతుంది. అది కూడా రువాండాలోని కిగాలి ప్రాంతం అన్నమాట. ఓకే. సో, అది 26th.
నెక్స్ట్ 2022 వచ్చేసి మనకి సమోవాలో జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అని ఇంకా అనౌన్స్ చేయలేదు. సో ఇవైతే నోట్ డౌన్ చేసుకోండి, ఇవి ఇంపార్టెంట్ ప్రెసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా. సో ఫస్ట్ చోగం సదస్సు ఎక్కడ జరిగింది అంటే 1971లో సింగపూర్లో జరిగింది, రైట్. సో ఇది చోగం సదస్సు గురించి. సో కామన్వెల్త్ దేశాధినేతల కూటమి అంటాం తెలుగులో. నెక్స్ట్ వన్, ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, దీన్నే మనం నాటో అంటున్నాం, రైట్. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, దీంట్లో టోటల్గా 29 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. సో 1949లో దీన్ని స్థాపించడం జరిగింది ఈ నాటోని. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే మనకి బ్రసెల్స్, బ్రెజిల్లోని బెల్జియంలోని బ్రసెల్స్ అన్నమాట. ఓకే, సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇది మనకి 1949లో స్టార్ట్ అయింది. అండ్ దీంట్లో ఏంటి నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అన్నాం కదా, దీంట్లో ఎంతమంది ఉన్నారు, అసలు ఏంటి ఈ కూటమి అంటే మెయిన్గా ఇది ఒక మిలిటరీ కూటమి అన్నమాట. నాటో అనేది ఏకైక మిలిటరీ కూటమి. సో వరల్డ్ వార్ 2 తర్వాత కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయి కదా, సో కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి దేశాలు, రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటి నుంచి రక్షణ కోసం అన్నమాట ఈ ఉత్తర అట్లాంటిక్ సముద్ర తీరం ఉంది కదా, సో ఈ దేశాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పాటు చేసుకున్నాయి అన్నమాట. వరల్డ్ వార్ 2 జరిగిన తర్వాత కమ్యూనిస్ట్ కంట్రీస్ నుంచి రక్షణ కోసం ఈ ఉత్తర అట్లాంటిక్ సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి దేశాలు ఒక కూటమిగా ఏర్పాటు చేసుకొని నాటోని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకి ఉత్తర అమెరికా ఖండం చూస్తే నార్త్ అమెరికాలో యుఎస్ఏ, కెనడా ఈ రెండు, అలాగే తూర్పు అలాగే పశ్చిమ ఐరోపా దేశాలు దీంట్లో సభ్యులు అన్నమాట. ఓకే, సో ఇక్కడ కనపడుతుంది కదా మనకి, సో వీళ్ళు దీంట్లో సభ్యులుగా ఉంటారు. సో 29 స్టేట్స్ ఉన్నాయి. సో ఇందులో సమిట్స్ చూసుకుంటే 2018లో జరిగిందండి, బెల్జియంలోని బ్రసెల్స్లో జరిగింది. అండ్ 2019లో సమిట్ వచ్చేసి డిసెంబర్లో జరిగింది లాస్ట్ ఇయర్ యునైటెడ్ కింగ్డమ్లో. ఆ ప్లేస్ వచ్చేసి వాట్ఫోర్డ్లో జరిగింది అనమాట. ఓకే, సో ఇది దీని గురించి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అండ్ నెక్స్ట్ వన్, గ్రూప్ ఆఫ్ 8 G8 కంట్రీస్ గురించి చూద్దాం. సో ప్రెసెంట్ అయితే ఈ G8 వచ్చేసి G7గా పేరు మార్చడం జరిగింది. సో ప్రస్తుతం G7గా ఉంది, G8గా లేదు. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం ఇప్పుడు మనం. 1975లో దీన్ని ఏర్పాటు చేశారండి గ్రూప్ 8 కంట్రీస్గా. ఈ గ్రూప్ ఆఫ్ 8 కంట్రీస్ అనేవి అంతర్జాతీయంగా సంక్షోభాలను ఎదుర్కోవడానికి ఏర్పడినటువంటి అభివృద్ధి చెందిన దేశాల కూటమి అన్నమాట ఈ గ్రూప్ ఆఫ్ 8 కంట్రీస్. సో ఇందులో 8 కంట్రీస్ ఏవి ఉండేవంటే యునైటెడ్ స్టేట్స్, ఇటలీ, జపాన్, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా. ఓకే, సో ఇక్కడ అమెరికా, ఇది బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇవి G8గా ఉండేవి. సో ఆ తర్వాత ఏమైంది అంటే G8లో 2014లో ఈ రష్యా తొలగిందనమాట. సో రష్యాని బహిష్కరించడం జరిగింది ఈ కంట్రీస్ ఈ G8 నుండి. ఓకే, సో 2014 నుంచి కూడా G8 సదస్సుని G7 సదస్సుగా కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి సదస్సుల గురించి చూస్తే 44th G7 సమిట్ వచ్చేసి కెనడాలో జరిగింది. సో 2018లో జరిగింది ఇది. సో నెక్స్ట్ 45th వచ్చేసి 2019లో జరిగింది, లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2019లో. ఎక్కడ జరిగింది అంటే ఫ్రాన్స్లో. అండ్ నెక్స్ట్ జరగబోయేది 46th గ్రూప్ G7 సమిట్ అన్నమాట. సో ఇది మనకి యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో జరగబోతుంది. సో ఇది వచ్చేసి జూన్ 2020లో నిర్వహిస్తారు, జూన్లో. నెక్స్ట్ 47th వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్లో జరుగుతుంది ఆ తర్వాతది. సో ఎప్పుడు ఏంటి అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు, బట్ ప్లేస్ అయితే ముందే ఫిక్స్ చేశారు, యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్లో అని. ఓకే, సో ఇది మనకి గ్రూప్ ఆఫ్ 8 కంట్రీస్ గురించి. సో ఇందులో గ్రూప్ ఆఫ్ 8 కంట్రీస్లో ఏకైక ఆసియా దేశం ఏది అంటే జపాన్ అన్నమాట, ఆసియాకి సంబంధించి, రైట్. సో నెక్స్ట్ వన్ G5 గురించి చూద్దామండి. సో G5 గురించి ఎందుకంటే G8కి G5కి లింక్ అన్నమాట అది. సో G5 కంట్రీస్, ఈ కంట్రీస్ గురించి చూడాలంటే ఇది 2007లో ఏర్పాటైంది మొత్తం 5 కంట్రీస్తో, చైనా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో, సౌత్ ఆఫ్రికా.
సో ఇది మీకు కోడ్ వచ్చేసి CBIMD. ఓకే, సో చైనా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో, సౌత్ ఆఫ్రికా, రైట్. సో దీన్నే తెలుగులో ఏమంటున్నాము, దక్షిణాఫ్రికా అంటున్నాము. డి అంటే దక్షిణాఫ్రికా అని గుర్తుపెట్టుకోండి, సౌత్ ఆఫ్రికా అని కాదు. ఓకే, సో ఇది దీని కోడ్. సో దీనికి G8 కి లింక్ ఏంటి అంటే ఈ దేశాలు ఉన్నాయి కదా, సో ఈ 5 దేశాలు G8 కూటమిలో సభ్యత్వం పొందడానికి ట్రై చేస్తున్నాయి అన్నమాట. ఓకే, సో అది G8 కి G5 కి లింక్. నెక్స్ట్ G20 కంట్రీస్. G20 కంట్రీస్ అనేది మనకి 1999లో స్థాపించడం జరిగింది. ఐ మీన్ ఒక కూటమిగా ఏర్పాటు అవడం జరిగింది. అండ్ నెక్స్ట్ దీంట్లో మొత్తం టోటల్గా 20 కంట్రీస్. ఆ 20 కంట్రీస్ ఏంటి, G8 కంట్రీస్ ఉన్నాయి కదా, 8 కంట్రీస్ అవి, ప్లస్ G5 కంట్రీస్ కూడా చూసాం కదా అవి, అలాగే అర్జెంటీనా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, సౌత్ కొరియా, టర్కీ, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్నమాట. ఓకే, సో యూరోపియన్ యూనియన్. సో ఇవి మనకి మొత్తం టోటల్గా 20 కంట్రీస్. G8 దేశాలు, G5 దేశాలు, అర్జెంటీనా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, సౌత్ కొరియా, టర్కీ, EU. సో ఇవన్నీ G20లో ఉన్నటువంటి సభ్యులు. సో ఈ కూటమి యొక్క తొలి సమావేశం 1999లో డిసెంబర్లో బెర్లిన్లో జరిగింది. ఓకే, సో ఆ సమావేశంలో ఏమేమి ఏర్పడ్డాయి అంటే IMF అలాగే వరల్డ్ బ్యాంక్. సో ఈ రెండు బ్రెటన్ వుడ్స్ కవలలు అని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాము. సో ఈ కూటమి చర్చల్లో అన్నమాట ఈ IMF అలాగే ఈ వరల్డ్ బ్యాంక్ ఈ రెండు కూడా పాల్గొంటాయండి. సారీ, ఇవి ఏర్పడ్డాయని చెప్పాను, సారీ. IMF, వరల్డ్ బ్యాంక్ అనేవి ఈ కూటమి చర్చల్లో పాల్గొంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి, ఈ 20 కంట్రీలు కూడా ఏంటివి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి 20 దేశాలు అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్, ఈ సమిట్స్ గురించి చూస్తే G20 సమిట్స్ గురించి మనకి 14th సమిట్ వచ్చేసి మనకి 2019లో జరిగింది. అది కూడా జపాన్లోని ఒసాకా జూన్లో జరిగింది అనమాట. సో నెక్స్ట్ 2020లో కూడా జరుగుతుంది సౌదీ అరేబియాలో, అది నవంబర్లో జరుగుతుంది, నవంబర్ 2020. సో ఇప్పటి వరకు మనకి ఎన్ని G20 సమావేశాలు జరిగాయి అంటే 14 సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత 16th సమిట్ వచ్చేసి 2021లో, అది కూడా ఇటలీలో జరుగుతుంది. సో ఎప్పుడు అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు, రైట్. సో నెక్స్ట్ వన్, G4 కంట్రీస్. సో G4 కంట్రీస్లో చూసుకుంటే మనకి ఇండియా, బ్రెజిల్, జపాన్, జర్మనీ, ఈ 4 కంట్రీస్ అన్నమాట. ఈ 4 దేశాలు కూడా ఏంటి అంటే ఏ విధంగా ఏర్పడ్డాయి అంటే, ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది కదా, భద్రతా మండలి, ఆ భద్రతా మండలిలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ఒక కూటమిగా ఏర్పడినటువంటి G4 కంట్రీస్ అన్నమాట. ఓకే, సో ఏంటి, ఈ 4 దేశాలు సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది కదా, ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలి, దాంట్లో శాశ్వత సభ్యత్వం కోసం కూటమిగా ఏర్పడ్డాయి అన్నమాట. ఓకే, సో మనకి సెక్యూరిటీ కౌన్సిల్ గురించి ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఇందులో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటే 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ G15 కంట్రీస్. సో 15 దేశాలతో ఒక గ్రూపుగా ఏర్పడ్డాయి ఈ G15 కంట్రీస్. సో ఇందులో మొత్తం 17 కంట్రీస్ ఉన్నాయి ప్రెసెంట్. సో 1989 సో బెల్గ్రేడ్లో ఒక సమావేశం జరిగింది. ఏంటిది అంటే నామ్ సదస్సు అన్నమాట, నాన్ అలైన్ మూవ్మెంట్ సదస్సు ఉంది కదా, సో ఆ సమావేశం అనేది జరిగింది బెల్గ్రేడ్లో. ఆ సమావేశంలో ఏమైంది అంటే ఒక 15 కంట్రీలు, అవి కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు అన్నమాట, ఆ కంట్రీలన్నీ కలిసి ఈ G15 కంట్రీలుగా ఏర్పడ్డాయి. ఓకే, సో దీనికి సంబంధించి ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే 1990లో మలేషియాలో జరిగింది. 1990లో జరిగింది. అండ్ ఈ కూటమిలో ప్రస్తుతం 17 కంట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, భారత్తో కలిపి ఉన్నాయండి 17 కంట్రీస్. నెక్స్ట్ G77, ఇది మనకి 1964లో ఏర్పాటయ్యింది. సో ప్రస్తుతం దీంట్లో 135 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, భారత్తో కలిపి 135 మెంబర్స్ ఉన్నాయి. సో ఇందులో ఏంటి అంటే మెయిన్గా ఐక్యరాజ్య సమితి కోరిక మేరకు అన్నమాట 1964లో
ఏర్పాటైన కంట్రీస్ అన్నమాట ఈ 77 కంట్రీస్ కూడా. ఓకే, సో ఈ కూటమి అనేది మనకి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఉన్నాయి కదా, యుఎన్ఓలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, వాటి మధ్య జస్ట్ వ్యవసాయ పరంగా ఆర్థిక పరంగా వాటి యొక్క స్థితిగతుల్ని పటిష్టం చేయడం కోసం ఈ 77 దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ G24. సో ఇది మనకి 1971లో ఏర్పాటైంది. సో ఇవి మనకి అభివృద్ధి చెందుతున్న దేశాలు, డెవలపింగ్ కంట్రీస్ అన్నమాట, చెందుతున్న ఒక 24 కంట్రీస్ మధ్య ఈ కూటమి అనేది ఏర్పాటవడం జరిగింది. ఓకే, సో ఇందులో మనకి ఆఫ్రికా దేశాలు ఉన్నాయి, లాటిన్ అమెరికా దేశాలు, అలాగే ఆసియా దేశాలు, ఈ భారత్తో కలిపి ఈ G24 దేశాలు అన్నమాట. సో అది మొత్తం గ్రూప్ ఆఫ్ కంట్రీస్ గురించి. మొత్తం మనం ఏంటి G4 చూసాం, G5 చూసాం, G7, ఆ తర్వాత G15, 24, 77, రైట్. సో నెక్స్ట్ వన్ OPEC, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. దీన్నే పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాలు అన్నమాట ఇవి. ఈ దీంట్లో ఉన్న దేశాలన్నీ కూడా, సో పేరులోనే ఉంది ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్, రైట్. సో దీని గురించి చూస్తే మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి వియన్నా, ఆస్ట్రియాలో ఉంది. సో ఇది మనకి 1960లో ఏర్పాటు చేయడం జరిగింది. సో టోటల్గా ఇప్పుడు ఎన్ని కంట్రీస్ మెంబర్ స్టేట్స్ ఉన్నాయి దీంట్లో అంటే 14 కంట్రీస్ ఉన్నాయి. సో పెట్రోలియం అధికంగా ఉత్పత్తి చేసే దేశాలు ఈ 14 కంట్రీస్ కూడా. సో ఇక్కడ లిస్ట్ ఉంది 14 కంట్రీస్. సో ఇవేంటి అంటే ఈ సభ్య దేశాలు ఉన్నాయి కదా మొత్తం 14, ఈ 14 కంట్రీస్ మధ్య అన్నమాట పెట్రోలియం యొక్క ఉత్పత్తి విధానాలు, అలాగే వాటి యొక్క ప్రైజెస్ విధానాలు, సో వీటన్నింటినీ కూడా ఈ ఓపాకే చూసుకుంటుంది అన్నమాట. ఓకే, సో ఆ ప్రైజెస్ అన్ని చూసి ఏం చేస్తుంది, ఈ పెట్రోలియం ఒక సప్లై అనేది చేస్తుంది, ఎక్స్పోర్ట్ అనేది చేస్తుంది మిగిలిన దేశాలకి, రైట్. సో ఓపాక్ అనే దాని గురించి ఇప్పుడు చూసాము. సో ప్రపంచంలోని మొత్తం చమురు ఉత్పత్తిలో 1/3 వంతు చమురు నిల్వల్లో అన్నమాట. మొత్తం 3/4 అనేది మొత్తం ఈ 14 కంట్రీస్లోనే ఉంటుంది, రైట్. సో ఇక్కడ మనకి చూస్తే ఈ దేశాలు అన్నమాట, ఈ 14 కంట్రీస్ కూడా. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు ప్రెసెంట్ దీనికి సెక్రటరీ జనరల్ ఎవరు ఓపాక్ అంటే మొహమ్మద్ బర్కిండో. సో అక్టోబర్ 2019లో మనకి సౌదీ అరేబియా ఏం చేసింది అంటే బ్రెజిల్ని జాయిన్ చేసింది అనమాట. ఓకే, సౌదీ అరేబియా ఇన్వైటెడ్ బ్రెజిల్ టు జాయిన్ ఓపాక్ 2019లో. నెక్స్ట్ వన్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, OECD. సో దీన్నే తెలుగులో వచ్చేసి మనం ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ. సో ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ అని అంటామండి తెలుగులో. సో మనకి ఆర్థికంగా అని చెప్పి పేరులోనే ఉంది కాబట్టి, సో సభ్య దేశాలు వచ్చేసి మొత్తం 36 మెంబర్స్ ఉన్నారు. ఈ సభ్య దేశాల మధ్య ఆర్థికంగా అభివృద్ధి సాధించడం కోసం ఈ దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి అన్నమాట. సో 1961లో ఈ దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. సో ప్రెసెంట్ మెంబర్ కంట్రీస్ 36. నెక్స్ట్ వన్, ఆర్గనైజేషన్ ఆఫ్ అరబ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో OAPEC, రైట్. సో అరబ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ అన్నమాట. సో దీంట్లో మొత్తం టోటల్గా 11 కంట్రీస్ ఉన్నాయి మెంబర్ స్టేట్స్. దీన్నే తెలుగులో అరబ్ పెట్రోలియం ఎగుమతుల సంస్థ, అపాక్ అని కూడా అంటారు దీన్ని, అరబ్ పెట్రోలియం ఎగుమతుల సంస్థ అన్నమాట తెలుగులో. సో ఇది మనకి 1968లో స్థాపించారు. సో ఇదేంటి అంటే మెయిన్గా పెట్రోలియం అనేది అరబ్ కంట్రీస్లో, ఓన్లీ అరబ్ కంట్రీస్ అన్నమాట. ఈ అరబ్ కంట్రీస్లో నుంచి ఆ పెట్రోలియం విధానాల్లో లాభాలు వచ్చే విధంగా పరస్పరంగా ఈ కంట్రీస్ అన్ని కూడా సహకరించుకోవడం కోసం ఒక కూటమిగా ఏర్పడ్డాయి అన్నమాట ఈ అపాక్. నెక్స్ట్ వన్, బ్రిక్స్ సమిట్. సో బ్రిక్స్ చూసుకుంటే మనకి పేరులోనే ఉంది బ్రిక్స్ గురించి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఫుల్ నేమ్స్ వచ్చేసి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో మొత్తం టోటల్గా 5 కంట్రీస్
సో బ్రిక్స్ యొక్క తొలి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే మనకి 2009లో జరిగింది. అది యొకాటెరిన్బర్గ్ ఫస్ట్ సమావేశం. నెక్స్ట్ 2011 ఏప్రిల్ 2011 ఏప్రిల్లో సాన్యాలో జరిగిందనమాట బ్రిక్ కూటమి. అది థర్డ్ సమిట్. సో ఫస్ట్లో యాక్చువల్గా 5 కంట్రీస్ లేవండి, ఓన్లీ 4 కంట్రీసే ఉండేవి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మాత్రమే ఉండేది. సో 2011లో థర్డ్ సమిట్ జరిగింది, అది కూడా సాన్యాలో. అక్కడ థర్డ్ సమావేశంలో ఈ సౌత్ ఆఫ్రికా కూడా వచ్చి దాంట్లో జాయిన్ అయిందనమాట. సో అప్పటి నుంచి బ్రిక్స్గా ఏర్పడడం జరిగింది. ఓకే, సో బ్రిక్ అనేటటువంటి ఈ పదాన్ని తొలిసారిగా 2001లో అమెరికాకు చెందినటువంటి ఒక సంస్థ, ఏం సంస్థ అంటే గోల్డ్మన్ సాక్స్ అనేటటువంటి సంస్థ రూపొందించింది అనమాట. సో ఈ సంస్థలో ఒక పర్సన్ ఉంటారు, ఆ పర్సన్ జిమ్ ఓ నీల్. ఈ పర్సన్ ఈ బ్రిక్ అనేటటువంటి పదాన్ని సూచించడం జరిగింది, రైట్. సో ఈయన ఒక ఆర్థికవేత్త అనమాట. సో దీని తర్వాత ఈ కూటమి ఏర్పాటుకు మెయిన్ కారకుడు ఎవరు ఈ బ్రిక్స్ దానికి అంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రైట్. సో రష్యా యొక్క మాజీ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. సో ఇప్పుడు సదస్సుల గురించి చూస్తే మనకి బ్రిక్స్ సమిట్స్ గురించి, సో 11th సమిట్, సో ఇప్పటి వరకు మనకి 11 సమావేశాలు జరిగాయి. సో లాస్ట్ 11th వచ్చేసి నవంబర్ 2019లో జరిగింది. అది బ్రెజిల్లోని బ్రసీలియాలో జరిగింది అనమాట. 11th సమిట్ బ్రసీలియాలో జరిగింది. సో దీనికి అధ్యక్షులు ఎవరు అంటే జైర్ బొల్సోనారో. సో ఏ కంట్రీ అధ్యక్షులు అవుతారో, ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళే ఈ సమిట్ కి హోస్ట్ చేస్తారనమాట, అధ్యక్షులు అవుతారు, రైట్. సో ఆ టైంలో బ్రెజిల్ అధ్యక్షులు జైర్ బొల్సోనారో. సో అతను దీనికి అధ్యక్షులు. నెక్స్ట్ 12th జరగబోతుంది, అది కూడా జూలై 2020లో. సో రష్యాలో జరుగుతుందండి, దీనికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. సో ఎక్కడ, ఏ ప్లేస్ లో అంటే సెయింట్ పీటర్స్బర్గ్ లో జరగబోతుంది. సో ఇది బ్రిక్స్ సమిట్ గురించి. అండ్ నెక్స్ట్ వన్ ఇప్సా. సో ఇప్సా కూటమి, సో ఇది మనకి 2003లో ఏర్పాటు అవ్వడం జరిగింది. సో ఇందులో మొత్తం ఓన్లీ 3 దేశాలే ఉంటాయి, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా. సో ఇప్సా అనేది జస్ట్ ఆసియా, అలాగే ఆఫ్రికా అండ్ నెక్స్ట్ లాటిన్ అమెరికా, రైట్. సో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా. సో ఈ దేశాల్లో ఈ ప్లేసెస్ లో ఉండేటటువంటి 3 ప్రధాన ఆర్థిక వ్యవస్థల కూటమి అన్నమాట, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, రైట్. సో మనకి దీనికి సంబంధించి ఏంటి అసలు ఈ ఇప్సా కూటమి ఎందుకు ఏర్పడింది అంటే పేదవాళ్ళ కోసం అన్నమాట. సో పేద దేశాలు ఉంటాయి కదా, పూర్ కంట్రీస్. సో పూర్ కంట్రీస్ మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడానికి, అలాగే వాళ్ళు ప్రపంచాభివృద్ధిలో అభివృద్ధి అవడానికి ఈ కంట్రీస్ అన్నీ కలిసి ఈ ఇప్సాగా అవడం జరిగిందనమాట, ఈ కూటమి, రైట్. సో నెక్స్ట్ సమిట్స్ గురించి చూస్తే ఫస్ట్ ఇప్సా సమిట్ వచ్చేసి మనకి బ్రెజిలియాలో జరిగింది, అది 2006లో జరిగింది. సో లాస్ట్ సమిట్ 2017లో జరిగిందండి, 7th వన్. సో అది మన ఇండియాలోని న్యూఢిల్లీలో జరిగింది, రైట్. నెక్స్ట్ వన్, సో ఇక్కడ నుంచి మనం ప్రీవియస్గా ఏం చూసాము, జస్ట్ ప్రాంతీయ కూటముల సమాఖ్యల గురించి చూసాం. ఓకే, సో ఇక్కడ ఖండాల నుంచి అంటే ఒక్కొక్క ఖండం నుంచి ఏ ఏ సంస్థలు ఉన్నాయి అంటే ఏ ఏ సమాఖ్యలు ఉన్నాయి, రైట్. సో ఆసియా ఖండంలో చూసుకుంటే మనకి కొన్ని కంట్రీస్ కలిసి ఒక సమాఖ్యగా ఏర్పడ్డాం, అంటే ఒక కూటమిగా ఏర్పడ్డాం. సో అవన్నీ కూడా మనం ఖండాల వారీగా చూద్దాం. సో ఫస్ట్ ఆసియా ఖండం చూద్దామండి. అందులో ఫస్ట్ వన్ ఏషియన్ యొక్క ఫుల్ నేమ్ ఏంటి అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. దీన్నే తెలుగులో ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య అంటున్నాం, రైట్. సో తెలుగులో నోట్ డౌన్ చేసుకోండి, ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య. సో ఇది మనకి 1967లో ప్రారంభించడం జరిగింది, ఏర్పాటైన సంవత్సరం. సో బ్యాంకాక్లో ఒక సమావేశం జరిపారనమాట 1967లో ఆగస్ట్ 8న థాయిలాండ్లో. సో థాయిలాండ్లోని బ్యాంకాక్లో. సో అప్పుడు
ఈ ఏషియాన్ అనేది ఏర్పాటైంది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది. సో ప్రారంభంలో దీంట్లో ఓన్లీ 5 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. సో ప్రజెంట్ వచ్చేసి టోటల్గా 10 కంట్రీస్ ఉన్నాయి. సో ఏషియాన్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఎన్ని? 10. సో ఆ 10 స్టేట్స్ వచ్చేసి మనకి బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. రైట్. సో ఇవి ఈ మెంబర్ కంట్రీస్ గురించి. సో ఇప్పుడు ఏషియాన్ గురించి చూస్తే మనకి మెయిన్గా సో ఇందులో చివరి సభ్య దేశం ఏంటి ఈ 10 స్టేట్స్లో అంటే చివరిది కంబోడియా అన్నమాట. సో ఇది మనకి 1999లో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే. సో దీనికి సమిట్స్ గురించి చూస్తే మనకి తొలి సమావేశం ఎక్కడ జరిగింది ఏషియాన్ సమావేశం అంటే 1976 బాలీలో జరిగింది. ఏర్పాటైంది 1967. బట్ ఏషియానికి సంబంధించి సమిట్స్ జరుగుతాయి కదా. సో అది ఫస్ట్ 1976 బాలీలో జరిగింది ఇండోనేషియాలో. ఓకే. సో ఈ ఏషియాన్ ఏ విధంగా ఏర్పాటైంది అంటే మనకి ఆగ్నేయాసియా దేశాలు ఉన్నాయి కదా. సో ఈ ఆగ్నేయాసియా దేశాలు అంటాము సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. సో ఈ దేశాల మధ్య అన్నమాట పరస్పరంగా అవి కోఆపరేట్ చేసుకోవడం కోసం లైక్ ఎలాగా ఆర్థికంగా కానీ ఎకనామికల్గా, సోషల్గా, పొలిటికల్గా, అలాగే ట్రేడ్ పరంగా, సో వీటన్నిటి పరంగా సహకారం కోసం ఈ దేశాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి అన్నమాట. సో వాటినే మనం ఏషియాన్ అంటున్నాం. రైట్. సో ఈ ఏషియాన్లో ఇవి మెంబర్ స్టేట్స్ అయితే కొన్ని 2 అబ్జర్వ్ స్టేట్స్ కూడా ఉన్నాయి, పరిశీలక దేశాలు. సో అవి వచ్చేసి పపువా న్యూగినియా ఒకటైతే, ఇంకోటి తూర్పు తైమూర్ అన్నమాట, ఈస్ట్ తైమూర్. ఓకే. ఈస్ట్ తైమూర్ ఈ 2 పరిశీలక దేశాలు. సో ఈ ఏషియన్ ప్రాంతంలో ఈ ఏసియా దేశం ఈ ఏసియా కమిటీ ఉంది కదా, సారీ సమాఖ్య, దీంట్లో అన్నమాట ఫ్రీ ట్రేడింగ్ అనేది ప్రోత్సహించడం కోసం 1992లో ఎప్పుడు ఏ ఇయర్లో 1992లో ఒక అగ్రిమెంట్ అనేది ఏర్పాటు చేశారనమాట. ఆ అగ్రిమెంట్ పేరేంటి అంటే ఆఫ్టా. ఆఫ్టా ఫుల్ నేమ్ ఏంటి అంటే ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, సారీ ఫ్రీ ట్రేడ్ ఏరియా అగ్రిమెంట్. ఓకే. సో ఆఫ్టా అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేనికోసం అండి 1992లో ఏర్పాటు చేసింది ఏషియన్ ప్రాంతంలో ఫ్రీ ట్రేడ్ ప్రోత్సహించడం కోసం 1992లో ఈ ఆఫ్టా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. రైట్. సో ఆఫ్టా ఫుల్ నేమ్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా. ఓకే. సో నెక్స్ట్ ఏమైంది అంటే ఆసియాన్ కూటమిలో 1992లోనే ఇండియా కూడా చేరడం జరిగిందనమాట. ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది ఏషియాన్లో 1992లో జాయిన్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ దీంట్లో భాగంగానే ఆసియాన్ భారత్లో భాగంగానే మనకి ఒక సదస్సు అనేది చేశారు, అదే ఈస్ట్ ఏషియన్ సమ్మిట్ అని. ఓకే. సో దీని గురించి నెక్స్ట్ స్లైడ్లో ఉంది ఈస్ట్ ఏషియన్ సమ్మిట్ అని. సో ఇందులో ఇది ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2005లో ప్రారంభమైంది. సో తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు అంటాం దీన్ని తెలుగులో, తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు. సో ఇది 2005లో డిసెంబర్ 14న మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరిగిందనమాట. సో ప్రస్తుతం దీంట్లో కొన్ని సభ్య దేశాలు కూడా ఉన్నాయి, టోటల్గా 18 కంట్రీలు. ఆ 18 కంట్రీలో ఏషియానికి సంబంధించి 10 కంట్రీస్ ప్లస్ ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, అండ్ నెక్స్ట్ వన్ న్యూజిలాండ్, ఆ తర్వాత ఆస్ట్రేలియా, అండ్ నెక్స్ట్ వన్ అమెరికా, రష్యా. సో ఇవి మొత్తం టోటల్గా 18 కంట్రీస్ అనేవి దీంట్లో మెంబర్ కంట్రీస్, ప్రస్తుతం దీంట్లో ఉన్న సభ్య దేశాలు. సో ఈ సమ్మిట్లో అనమాట ఏమైంది 2005లో ఆ సమ్మిట్ జరిగింది. సో 2011లో ఏమైంది అంటే 2011లో బాలీలో ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సులో ఈ ఈస్ట్ ఏషియన్ సమ్మిట్లో అమెరికా అదేవిధంగా రష్యా, సో ఈ 2 కంట్రీస్ జాయిన్ అవడం జరిగిందనమాట. ఈ ఈస్ట్ ఏషియా సమ్మిట్లో ఈ 2 కంట్రీస్ జాయిన్ అయ్యి టోటల్గా 18 కంట్రీస్ అనేవి అవ్వడం జరిగింది. అంతకుముందు అవి లేవండి, 2011లో జాయిన్ అవ్వడం జరిగింది. రైట్. సో దీనికి సంబంధించి సదస్సులు అనేవి 14 సదస్సులు అనేవి జరిగాయి ఇప్పటి వరకు కూడాను. సో అది లాస్ట్ ఇయర్ నవంబర్ 2019 థాయిలాండ్లో జరిగింది. సో దీనికి ప్రైమ్ మినిస్టర్ ప్రయూత్ చాన్ ఓచా, సో ఈయన హోస్ట్ అనమాట.
నెక్స్ట్ 15th వన్ వచ్చేసి 11th నవంబర్లో జరిగింది. జరగబోతోంది 2020లో. సో నవంబర్ 2020లో 15th ఈస్ట్ ఏషియా సమిట్ జరుగుతుంది వియత్నాంలో. ఓకే, సో ఇది దీని గురించి, ఈస్ట్ ఏషియా సమిట్ గురించి. అండ్ మనం ఇక్కడ ఇంకా ఏషియన్లో చూసుకుంటే, ఏషియన్ సమిట్స్ గురించి చూసుకుంటే మనకి 34th, 35th, 36th, 37th, 38 సమిట్స్ అనేవి ఉన్నాయి. సో ఆల్రెడీ మనకి కంప్లీట్ అయినవి, ఇప్పటి వరకు కంప్లీట్ అయిన సదస్సులు ఏంటి అంటే 35 సదస్సులు అనేవి కంప్లీట్ అయ్యాయి. ఏషియన్ సమిట్స్ వచ్చేసి టోటల్గా ఇప్పటి వరకు ఎన్ని కంప్లీట్ అయ్యాయి అంటే 35. సో 35వది ఎక్కడ జరిగింది అంటే నవంబర్ 2019లో జరిగింది. అది కూడా 31st అక్టోబర్ నుంచి 4th నవంబర్. ఎక్కడ అంటే థాయిలాండ్ అనమాట, థాయిలాండ్లో జరిగింది. అండ్ నెక్స్ట్ 36th జరగబోయేది 6th ఏప్రిల్ 2020. సో ఇది మనకి వియత్నాంలో జరగబోతోంది. సో 37th కూడా వియత్నామే, అది కూడా 11th నవంబర్లో జరగబోతుంది. అండ్ నెక్స్ట్ 38th వచ్చేసి మనకి బ్రూనైలో జరగబోతుంది అనమాట. ఓకే, సో ఇది ఏషియన్ సమిట్స్ గురించి. నెక్స్ట్ సో ఇవి టోటల్గా చూసాం కదా. సో నెక్స్ట్ ఇంతవరకు కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఈ ఏషియన్లో ఏఆర్ఎఫ్ అనేటటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది ఏషియాని. సో దాని పేరేంటి అంటే ఆసియన్ ప్రాంతీయ కూటమి అన్నమాట, ఏషియన్ రీజనల్ ఫోర్స్, రైట్. సో ఇది మనకి 1994లో ఏర్పాటు చేసింది. సో ఎందుకు అంటే ఆసియా ప్రాంతంలో, ఈ ఏషియా ప్రాంతంలో అన్నమాట భద్రతా సంబంధ విషయాల కోసమే ఈ ఏషియాను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇది ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఇది సమావేశం అవుతూ ఉంటుంది. సో ఇది ఆసియా ఖండంలో ఒక కూటమి గురించి, ఏషియాన్ గురించి చూసాము. సో నెక్స్ట్ ఇంకా చాలా కూటములు ఉన్నాయి. సార్క్, అపాక్, బిమ్స్టెక్ ఇవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్ సార్క్. సో సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, దీన్నే మనం తెలుగులో దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య అంటున్నాం, రైట్. సో తెలుగులో దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య అంటున్నాం. ఇది మనకి 1985లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ సార్క్ని. సో ఇందులో చూసుకుంటే తొలిసారిగా ఈ సార్క్ ఏర్పాటు చేసేటటువంటి ప్రతిపాదనని ఎవరు తీసుకొచ్చారు అంటే ఆ వ్యక్తి జియోర్ రెహమాన్, రైట్. సో తొలిసారిగా సార్క్ ఏర్పాటు చేసే ప్రతిపాదన తీసుకొచ్చిన వ్యక్తి జియోర్ రెహమాన్. సో ఇతను అప్పట్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ అధ్యక్షులు అనమాట. సో ఇది మనకి 1985లో ఏర్పాటు చేశారు. సో ఢాకాలో నిర్వహించినటువంటి మొట్టమొదటి సమావేశంలో ఈ సార్క్ అనేటటువంటిది స్థాపించడం జరిగింది. సో సార్క్ కార్యాలయం ఎక్కడుంది, హెడ్ క్వార్టర్స్ అంటే నేపాల్ సంబంధించి కాఠ్మాండు అన్నమాట. సో సార్క్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కాఠ్మాండు. సో ఇందులో టోటల్గా 8 కంట్రీస్ ఉన్నాయి ఈ సార్క్లో. సో ఆ కంట్రీస్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, రైట్. సో సార్క్ ఏర్పాటయ్యేటప్పుడు మన దేశంలో ఎవరు ప్రధానిగా ఉన్నారు అంటే రాజీవ్ గాంధీ గారు ఆ టైంలో మన దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నారనమాట. సో ప్రస్తుతం సభ్య దేశాలు 8. ఓకే, సో 8 సభ్య దేశాలు ఉన్నాయి. సో ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు సార్క్కి అంటే అమ్జద్ హుసేన్ బి సైల్. సో పాకిస్తాన్కి చెందిన వ్యక్తి అమ్జద్ హుసేన్ బి సైల్. సో ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే అబుల్ హసన్. ఓకే, సో ఇప్పటిదాకా మనకి 18 సార్క్ సమిట్స్ అనేవి జరిగాయి, కంప్లీట్ గా 18 జరిగాయి. సో 18th ఎక్కడ జరిగింది అంటే మనకి 2014 కాఠ్మాండులో జరిగింది. ఓకే, సో కాఠ్మాండులో జరిగింది 2014 నవంబర్లో 18th వన్. బట్ ఆ తర్వాత మళ్ళీ మనకి 2016 జరగాల్సి ఉండింది, బట్ క్యాన్సిల్ అయిపోయింది 2016లో 19th సార్క్ సమిట్. సో అది ఇస్లామాబాద్ పాకిస్తాన్లో జరగాలన్నమాట. సో నవంబర్ 2016, బికాజ్ ఆ టైంలో మనకి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య సమ్ ఇష్యూస్ వచ్చాయి, లైక్ ఉరీ అటాక్, టెర్రర్ అటాక్ అనేది జరిగింది కదా. సో దాంతో మనం దాన్ని వెళ్లకుండా స్టాప్ చేసాము. సో దానివల్ల మొత్తం సార్క్ సమిటే క్యాన్సిల్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో అది 19th సార్క్ సమిట్ గురించి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఈ సార్క్ గురించి అంటే మనకి
ఏంటంటే ఫస్ట్ సదస్సు వచ్చేసి 1985 ఢాకాలో జరిగింది. సో ఇంకోటి వచ్చేసి మనకి సాఫ్టా అనేటటువంటి ఒక అగ్రిమెంట్ కూడా తీసుకొచ్చింది ఈ సార్క్ ద్వారా. సాఫ్టా ఫుల్ నేమ్ ఏంటి అంటే సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సాఫ్టా అనేది. సో ఇది ఏంటి అంటే ఇది మనకి 2006లో నుంచి అమల్లోకి వచ్చింది ఇది 2006. సో ఏంటి అంటే సార్క్ దేశాలు ఉన్నాయి కదా 8 కంట్రీస్ కూడా ఈ సార్క్ దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ కోసం స్వేచ్ఛాయుత వాణిజ్యం కొరకు సాఫ్టా అనే దాన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో ఇది టోటల్గా మనకి. ఇంకొకటి ఇప్పటి వరకు ఇండియా ఎన్నిసార్లు హోస్ట్ చేసింది అంటే టోటల్గా 3 times చేసింది అనమాట. మొత్తం 18 సమిట్ కంప్లీట్ అయ్యాయి కదా. సో 18 కంప్లీట్ అయ్యేసరికి ఇండియా 3 times ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పటి వరకు ఆతిథ్యం ఇవ్వని దేశం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అసలు హోస్టే చేయలేదన్నమాట ఈ సార్క్ సమిట్ని. ఓకే, సో దట్స్ ఇట్ అండి దీని గురించి. సో నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి ఆసియా ఖండంలో ఎపాక్ అని బిమ్స్టెక్ అని. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి యూరప్ ఖండం, ఆఫ్రికా ఖండం. సో వీటిలో ఏ ఏ ఉన్నాయి అనేవి నెక్స్ట్ క్లాస్ నుంచి కంటిన్యూ చేసేద్దాం. సో థ్యాంక్ యూ అండి. సో అందరూ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి మా వీడియోస్ని. మీరు లైక్ చేస్తేనే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అంటే బాగున్నాయా లేదా అని చెప్పి, రైట్. సో తప్పకుండా లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, రేపటి క్లాస్లో మనం వాటిని డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.